రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్న మాట. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసిన సమయం వచ్చింది. ప్రభు దర్శనముల గూర్చి ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 14 సంవత్సరముల కిందట మూడో ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెను, నేను ఎరుగను. శరీరము లేక కొనిపోబడెను, నేను ఎరుగను. చూడండి, అతిశయపడుట నాకు తగదు, అతిశయపడవలసిన సమయం ఒకటి వచ్చింది. ప్రభు దర్శనముల గూర్చియు ప్రత్యక్షతల గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశములోనికి కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను, నేను ఎరుగుదును. శరీరము లేక కొనిపోబడెను, నేను ఎరుగను. అది అతనికే, అతని దేవునికే తెలియదు. అటు మనుష్యుని నేను ఎరుగుదును. అతడు పరదేశులోనికి కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మనుష్యుడు పలుకను ఆరంభించినప్పుడు అతడు శరీరముతో కొనిపోబడెను, శరీరము లేక కొనిపోబడెను, నేను ఎరుగును. అది దేవునికే తెలియను. అట్టి వారి గూర్చి అతిశయపడుతున్నాను. నా విషయమైతే నా బలహీనతల యందే గాక వేరు విధముగా అతిశయింపను. ఏమన్నాడు? నా బలహీనతల యందే గాక వేరు విధముగా అతిశయ. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో భక్తుడైన పౌలు చక్కగా తన మాటలు రాస్తున్నాడు. ఇంకా చదువుకుంటే, నా శరీరములో నేనెంతటి పరిచర్య చేస్తున్నా ఒక ముళ్ళు నన్ను వెంటాడుతుంది అంటాడు. గత వారంలో ముళ్ళు అనే ఇంట్రడక్షన్ చెప్పాను. అసలు ముళ్ళు అంటే ఏంటి అనేది ఈరోజు చెప్తాను. ముళ్ళు వలన నీవు నష్టపోయే విషయాలు వచ్చే వారం ఆదివారం విశ్రాంతి దినం తెలియజేస్తాను. ముళ్ళు వలన అది పోయాక కలిగే లాభం వచ్చే బుధవారం తెలియజేస్తారు. కొన్నిసార్లు పౌలు గారు ఏం చెప్తారంటే, నేను అలా మూడో ఆకాశానికి వెళ్ళాను, మరలా వెళ్తున్నాను, వస్తున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు, దర్శనాలు ఎన్నో ఉన్నాయి. అయినా వాటి గురించి నేను ఎన్నడూ అతిశయపడలేదు. అతిశయపడవలసిన సమయం ఉంది, అయినను నేను అతిశయపడట్లేదు. వాక్యము సెలవిస్తుంది, నేను బాగా హెచ్చించబడదాము అనుకుంటున్న సమయము కనబడినప్పుడు ఆ హెచ్చింపబడదాము అనుకునే సమయానికి నేను హెచ్చించబడకుండా తగ్గించబడుటకు నాలో ఒక ముళ్ళు కలిగింది. ఆ ముళ్ళు నేను బలహీనునిగా గుర్తిస్తుంది. ప్రతి మనిషి ఆశీర్వదించబడిన తరువాత, దీవించబడిన తరువాత, తన ఛాయ శక్తుల మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు ప్రతి మానవునికి దేవుడు అన్ని అనుగ్రహించిన తర్వాత వాడు అనుకుంటాడు, నా దగ్గర సకల విద్యలు ఉన్నాయి అని గర్వపడతాడు. కానీ వాడు దేవుని మీద ఆధారపడకుండా
తన స్వంత తెలివితేటల మీద శక్తి మీద ఆధారపడతాడేమో, నేను బాగానే ఉన్నాను అని తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటాడేమోనని దేవుడు ఏదో ఒక బలహీనత పెడతాడు. అది పేదరికం కావచ్చు, అప్పుల సమస్య కావచ్చు, అనారోగ్యము కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, వివాహము జరగకపోవడం కావచ్చు, ఏదో ఒక బలహీనత. ఈ బలహీనతను చూసైనా ప్రభు సన్నిధిలో ప్రార్థించాలనే ఆశ కలుగుతుందేమోనని పెడతాడు. మీరు దేవుని సన్నిధికి వచ్చి ఎంతగా ప్రార్థన చేసినా ఒక సమస్య గురించి ఆ సమస్య నిన్ను విడిచి వెళ్ళట్లేదు అంటే, అది విడిచి వెళ్ళిపోతే నువ్వు మరలా దేవుని దగ్గరికి రావు. పౌలు చొక్కా ముడితేనే అద్భుతాలు జరిగాయి. దైవజనుడైన పౌలు చేయి పట్టుకుంటేనే మేలులు జరిగాయి. అట్లాంటి వాడికి కడుపు నొప్పి రావటం ఏంటి? బాగా ప్రసంగాలు చేసేవాడు సాయంత్రానికి ఇంటికి వచ్చాక బలహీనుడు అయిపోయేవాడు. ఆ బలహీనతలో ఆయన అడుగుతాడు, ప్రభువా, నా వస్త్రాలు ముడితేనే అద్భుతాలు జరిగాయి, నేను ప్రార్థన చేస్తేనే కార్యాలు జరిగాయి, అయినా నా జీవితంలో ఎందుకు ఈ బలహీనత కలుగుతుంది అని అన్నప్పుడు, పౌలా, నువ్వు ఈ విషయంలో నన్ను అభ్యంతర పెట్టకు, ఇంకేమైనా అడుగు ఇస్తా, కానీ ఈ విషయంలో ఎందుకు జరుగుతుంది అని మాత్రం అడగమాకంటాడు. అంటే మన జీవితంలో కొన్ని దేవుడే అనుమతించే శ్రమలు ఉంటాయి, కొన్ని మనం చేసిన పాపానికి అలవర్చుకునే సమస్యలు ఉంటాయి. పాత నిబంధనలో యేషోబు కావచ్చు, దానియేలు కావచ్చు, దేవుడు శ్రమను అనుభవిస్తే తప్ప వాళ్ళ జీవితంలో శ్రమ రాలేదు. దేవుడు అనుమతించాడు కనుకనే విజయము వారిని వెంట పెట్టుకొని వచ్చింది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు, వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి, వారు దాచుకున్న అతిక్రమమును బట్టి, చేసిన తప్పును బట్టి సమస్యలు కొని తెచ్చుకున్నారు. దేవుడు ప్రేరేపించి, దేవుడు అవకాశం ఇచ్చి సమస్య కలిగితే ఆ సమస్య నుండి దేవుడు విడుదలిస్తాడు. దేవుడు అనుమతించకుండా నీవు చేసిన పాపానికి సమస్య కలిగితే దానికి నీవు ప్రతినిత్యము పశ్చాత్తాపపడాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పౌలు జీవితంలో ఓ సమస్య దాగి ఉంది. అతడు సౌలుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలను హతమార్చాడు, దేవునికి వ్యతిరేకంగా నడిచాడు. అయితే దేవుడు పౌలుగా మార్చిన తరువాత తాను చేసిన పనికి తన శరీరంలో ఒక బలహీనత పెట్టాడు. ఏది నొక్కితే మనము తల దించుతామో దేవుడికి బాగా తెలుసు. సంవత్సరముల తరబడి నీ శరీరంలో బలహీనత వెళ్ళట్లేదా? ఒకవేళ ఆ బలహీనతను బట్టి దేవునికి చేరువవుతావేమోనని వచ్చాడేమో. ఆ బలహీనతను బట్టి దేవుని సన్నిధిలో ముమ్మాటికి ప్రార్థన చేయడానికి ఒకవేళ దాచిపెట్టాడేమో. సంవత్సరంలో తరబడి కష్టమును ఇంట చేరుతుందా, శోధనని ఇంట చేరుతుందా, అయితే నీవు సరిగా మొరపెట్టట్లేదని అర్థం. నిన్నటి దినాన నేను ఒక దైవ సేవకురాలను సందర్శించడానికి వెళ్ళా. కళలకు అర్థం చెప్పగలదు, దర్శనాలకు అర్థం చెప్పగలదు, నిన్ను చూసి నీ పిక్చర్ మొత్తం చెప్పగలదు. ఆమె ముందు నేను కూర్చొని ఉన్నప్పుడు ఆమె నా కళ్ళల్లో చూసి ఒక మాట చెప్పింది, పరిచర్య చేయాలన్న భారం తపన ఉంది, కానీ సహకరణ లేదు. నీకు తెల్లటి వస్త్రాలంటే ఇష్టం కదా అని అందాన్ని.
అవునా? ప్రతిరోజు 3:30 నుండి 4 గంటల 4:30-5 గంటల వరకు దేవుని కల్లోకి వస్తాడు తెలుసా అంతే. గత మాసం నుండి మరెక్కువగా నీతో మాట్లాడడానికి వస్తున్నాడు తెలుసా అంది. కాసేపు సందేహించాను నేను. దేవుడైతే రాలేదు కానీ దైవ సేవకులు వచ్చేవారు అన్నాను. బొమ్మాటికి దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. దైవజనుడు నీ కలలోకి వచ్చాడంటే దేవుడే వచ్చాడు. తెల్లటి వస్త్రాలు వేసుకొని నీ దగ్గరికి వచ్చాడు. ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది, ఏమనో తెలుసా? ఈ తెల్లటి వస్త్రములు వేసుకున్న వారెవరు అని అడిగినప్పుడు, వీరు క్రీస్తు రక్తములో కడగబడిన వారు, క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారు, వీరిని నా ప్రియ కుమారుడు ఎన్నుకున్నాడు, అతని వారసత్వంలో ఉన్నవారంటాడంట. ఆ తర్వాత అనిపించింది 5 గంటల నుండి 6 గంటలకు నీకు కళ వస్తుంది అన్నాను. అవునా? రక్తం ఎవరైనా చనిపోయినట్టు చీకటి కనబడుతుంది. అదేంటి అని అడిగితే ఆ వెంటది, నీ కళ్ళ ముందు శోభన ఉంది. దేవుడు నీతో ఎంతగా మాట్లాడాలనుకుంటున్నాడో సాతానుగాడు కూడా నిన్ను అంతగా పడగొట్టాలనుకుంటున్నాడు. కనుకనే దేవుడు ముందుగా నిన్ను దర్శిస్తున్నాడు అని అన్నది. ఇంకెవరి గురించి నేను అడగలేదు. ఒక క్లారిటీ వచ్చింది. యిర్మీయా గ్రంథము ద్వారా కూడా 2వ అధ్యాయం 17 నుంచి 19 వాక్యాల దాకా మాట్లాడింది. నేను ఎందుకు మీకు తెలియజేస్తున్నానంటే, మనకు మించిన భక్తులు లేరు అనుకుంటాం మనం, కానీ మనకు మించిన భక్తులు ఉన్నారు. ఈ జంట నగరాలలో పెద్ద పెద్ద సేవకులు అని పిలువబడే వారిని దర్శనాలు ఏంటి, సేవకు దర్శనం ఏంటి అని చెప్పిన దైవజనురాలు ఆమె. ఈనాటికి ఆమెకు 86 సంవత్సరాలు. ఎందుకు మీకు తెలియజేస్తున్నానంటే, మనం ప్రార్థన చేసేది దేవుడు తన బిడ్డల ద్వారా తెలియజేస్తాడు. నేను బాగా హెచ్చింపబడదాం అనుకుంటున్నాడు పౌలు, కానీ ఆ హెచ్చింపబడకుండా ఒక ముళ్ళు పౌలును రోజు గుచ్చుతుంది. ఈ ముళ్ళు గుచ్చినప్పుడు, ఆ నొప్పి కలిగినప్పుడు పౌలుకు అర్థమైపోయేది, నేను బలహీనం అయిపోతున్నాను, ప్రార్థన చేయాలి. ఆ ముళ్ళు నన్ను రోజు రోజుకు ఎదగనివ్వకుండా అణిచివేస్తుంది అని పౌలు గారు ఎన్నో సార్లు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసుకుంటే అన్నిటికీ సమాధానం ఇచ్చే దేవుడు ఆ ముళ్ళు విషయంలో సమాధానం ఇవ్వట్లేదు. ఎన్నో సంఘాలు కట్టిన వాడు, ఎంతో మంది సేవకులను సిద్ధపరిచిన వాడు. పౌలు గారి నీడ పడితేనే రోగులు బాగయ్యారు, వస్త్రాలు ముడితేనే స్వస్థపరచబడ్డారు. ఆయన ప్రసంగానికి లేచాడు అంటే అనర్గళంగా మాట్లాడతాడు. అటువంటి వ్యక్తికి శోధన కలగటం ఏంటి? అటువంటి వ్యక్తి జీవితంలో కడుపు నొప్పి అనే చిన్న ముళ్ళు ఉండటం ఏంటి? చిన్న ముళ్ళు ఒక పెద్ద సేవకుణ్ణి నేల కొరిగేసింది. ప్రతినిత్యము దేవుని పాదాలు పట్టుకునే ఆ సమయాన్ని గుర్తు చేస్తూ ఉంది. ఈరోజు ఉదయం దేవుడు నాతో మాట్లాడాడు.
ప్రభు నాతో మాట్లాడాడు అనడానికి నేను అస్సలు సందేహించను, ధైర్యంగా చెప్పుకుంటాను. నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వెందుకు కన్నీరు విడుస్తున్నావు? నేను నీ పక్షమున ఉండకపోతే కదా నువ్వు బాధపడాలి. ఎవరూ రావట్లేదని నువ్వు కన్నీరు విడవకు. నీకు నాకు మధ్య అనుబంధం ఉంటే చాలు. నీకు ఇంకా వయసు ఉంది, నేను నిన్ను వాడుకోవలసిన సమయం ఇంకా ఉంది. అందుకే నిత్యము నేను నీతో మాట్లాడడానికి నీ వద్దకు వస్తున్నాను అని ప్రభువు ఒక వాగ్దానం ద్వారా నాతో మాట్లాడాడు. సమూయేలుతో మాట్లాడతాడు అన్నమాట. నువ్వెందుకు దిగులు పడుతున్నావు బిడ్డ? మరి మీతో ఎందుకు మాట్లాడట్లేదు అని నేను అడుగుతున్నాను. మందిరాలకు వచ్చి ఫోనులు చూడటం, మందిరాలకు వచ్చి కాలక్షేపాలు చేయటం, మందిరాలకు వచ్చి అనాలోచన ఉండటం వలన శాపం నీ దరిదాపుల్లోనే ఉంటుంది. నీవు ఎవరి సమక్షంలో ఉన్నావో అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పౌలు గారు దేవుని సమక్షంలో ఉన్నాడు, కానీ శోధన కలిగింది. ఆ శోధన చివరకు ఆశీర్వాదమైంది. హల్లెలూయా. పత్రికలలో ఆయన గురించి చదివినప్పుడు, ఆయన గురించి విన్నప్పుడు ఆయన శరీర బలహీనుడు అని మనకు అర్థమైంది. ఏమన్నాడు ఇక్కడ 12వ అధ్యాయం 5వ వాక్యంలో, అటు వారి గురించి అతిశయిత్తును, నా విషయమైతే నేను బలహీనత ఎందే గాక వేరు విధముగా అతిశయింప. ఏంటట? ఆయన విషయంలో ఆయన బలహీనుడు. ఆ కింద వచనాలన్నీ చదువుకుంటే 7వ వచనంలో అంటాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళుంది. ఏంటట? నా శరీరంలో ఒక ముళ్ళుంది. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూత ఆ ముళ్ళును ఉంచింది. ఆ ముళ్ళు నిత్యము నన్ను గుచ్చుతూనే ఉందంటాడు కింద వచనాల్లో. ఇప్పుడు నీకు కష్టం కలిగింది అంటే దేవుని మూలంగా కలిగే కష్టము ద్వారా వెంటనే విడుదల వస్తుంది. సాతాను మూలంగా కలిగితే కష్టము నిత్యం అది నిన్ను గుచ్చుతూనే ఉంటుంది. మీరు చూడండి, కొంతమంది గంటల తరబడి ప్రార్థన చేసినా సమాధానాలు రావు. మరి కొంతమంది ఒక్క నిమిషం నిలబడి ప్రార్థన చేస్తేనే దేవుడు బయలుపరుస్తాడు. దేనికి? ఏనాడు మీకు ఆలోచన రాలేదా? దేనికి? ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని ప్రార్థన చేయండి. ఒక సంఘంలో ఈ మాట అంటాడు కొరింథీ సంఘంతో, నేను బలహీనుణ్ణి. అప్పుడు ఆ సంఘము గురించి పౌలు సర్టిఫికెట్ ఇస్తాడు, నాకు శరీరం బాగోలేనప్పుడు కూడా మీరు నన్ను బాగా గుర్తించి గౌరవించి పరిచర్య. ఈరోజు పాస్టర్లకు పరిచర్యే అనకూడదు ఏంటి? పరిచర్యే. నన్ను మీరు బాగా గుర్తించి గౌరవించి గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా బద్దకస్తులు లేకపోలేదు. ఈ మందిరం ప్రారంభించిన తర్వాత నేను ఒక ఇంటికి పోయినా ప్రార్థన చేయడానికి, మంచినీళ్ళు గ్లాసే ఇవ్వాల. ఆడదాకా పోయి వెళ్ళి 2 గంటలు కూర్చున్నా ఆ ఇంట్లో వాళ్ళ మొహం కూడా చూపిలా నాకు. ముప్పై 35 సంవత్సరాల నుంచి గర్భఫలం లేదు.
క్రొత్త నిబంధనలు అంటాడు, పరిశుద్ధుని పాదములు సుందరములు. సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు, వారి పాదధూళిని ఇంట్లో పడాలంటాడు. పాస్టర్ గారు వస్తే మంచినీళ్ళు ఇవ్వలేని కొంపలు చాలా ఉన్నాయి, విలువ ఇవ్వలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ శోధనను బట్టి కంటికి కనిపించే సేవకునే గౌరవించాలి. మనం కనబడని దేవుణ్ణి ఎలా ప్రార్థన చేస్తున్నామంటే నమ్ముతామండి. కంటికి కనిపించే పాస్టర్నే విలువ ఇవ్వని మనం దేవుడికి ఎట్లా విలువిస్తాం? ఏమన్నాడు? నీవు నా సేవకుడవు, నీలో నేనుంటా, నన్ను మహిమపరుచుకుంటా. పౌలు గారు అట్లా చెప్పట్లా. నాకు బాగోలేనప్పుడు మీరు నాకెంతో పరిచర్య చేసి నన్ను గుర్తించి గౌరవించి ఏం చేశారంట? నిత్యము నా కొరకు ప్రార్థించారు. ఆయన జీవితంలో కడుపు నొప్పి అనే రోగం అనే ముళ్ళు పడిపోయేసరికి పౌలు డౌన్ అయిపోయాడు. కొద్దిగా ఛార్జింగ్ పెట్టుకునేవాడు, శరీరానికి కొంచెం ప్రార్థన చేసుకొని పికప్ అయ్యేవాడు, పోయి బోధించి వచ్చేవాడు, మరలా బాగోలేదు అని ప్రభు పాదాలు పట్టుకునేవాడు. ఈనాడు మానవుడు ఇంట్లోకి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా ముళ్ళు లాంటి ఎన్నో శోధనలు వారి జీవితంలో ఉన్నాయి. భూతద్దం బట్టి భూతలమంతా వెతికిన ఆరోగ్యవంతుణ్ణి అనేవాడు ఎవడైనా ఉన్నాడా? భూతద్దం బట్టి భూతలమంతా వెతికిన నేను ఆరోగ్యవంతుణ్ణి, ఒక్కడు కనబడడు. పిల్లరా, ఒక వ్యక్తి కనబడినా ఆ వ్యక్తిని మనుషులు ఎత్తెత్తి పైన పడేస్తారు. అందరూ అనారోగ్యం అనే ముళ్ళు క్రింద దాగి ఉన్నారు. అందుకు యెషయా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్యంలో ఒక మాట రాస్తాడు. యెషయా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్యం తీయాలి. నమ్మి నమ్మి మనుషులను నేను నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయాను, పలుమార్లు మోసపోయాను. ఇలా ఎంత కాలము నీవు సాగిపోదువో. చదవండి. యెషయా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్యం. తీర్పు తీర్చు ఆత్మ వలనను, తీర్పు తీర్చు ఆత్మ వలనను, దహించు ఆత్మ వలనను ప్రభు సీయోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు సీయోను కొండలోని యెషయా 4:4 యెషయా 4:3 నుంచి చదువు. సీయోనులో శేషించిన వారికి, సీయోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికి అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. తీర్పు తీర్చు ఆత్మ వలనను, దహించు ఆత్మ వలనను ప్రభువు సీయోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయినప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు సీయోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలుగజేయును. ప్రియులారా, సీయోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికి అనగా జీవము పొందుటకై, ఎటట జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వారిని పరిశుద్ధుడని. మనిషి పరిశుద్ధుడు కాదు, రోగ
రోగము మరియు అనారోగ్యం అనే ముళ్ళు దేవుడు పెట్టేది కాదు, ఇది సాతాను గాడు పెట్టేది. ఇది గుర్తిస్తే ప్రార్థన చేయాలన్న ఆత్మ వస్తుంది. మీరు చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వాక్య భాగం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మధ్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెనని రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు ఎడట ఏది? మరణపు ముళ్ళు పాపం. పాపం వలన వచ్చు జీతం. ఇప్పుడు ఎట్లా? పాపం అనే మరణపు ముళ్ళు తొలగించుకోవాలి. మరణపు ముళ్ళు అంటే పాపం అని రాయబడేది. పాపం వలన వచ్చు జీతం మరణమే. పాపం అనే ముళ్ళు మనది కాదు, అది ఆజ్ఞ అతిక్రమించగానే ఆదాము హవ్వ నుండి ప్రారంభించబడింది. వృక్ష ఫలము తింటే చనిపోతారని దేవుడు ఆదాముకి హవ్వకి చెప్పాడు. కానీ పాపము శాపము వృక్ష ఫలముల్లో లేదు, కానీ దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలో అతిక్రమించిన దానిలో ఉన్నది. ఆ కాయలో ఉందా? దేవుడు చేయవద్దని చెప్పిన పని వాడు చేశారు, కనుకనే వారి మూలంగా నేల శపించబడ్డది. ఈ రోజుకు చూడండి, పాస్టర్ గారి దొద్దంటే అదే చేస్తారు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి ప్రార్థన చేసిన ఈ పని చేయమాకంటే అదే చేస్తారు. అది పాపం. చాలా మందిని చూశాను నేను. ఈ రోజు ఉదయం దాకా చూశాను, ఈ రోజు ఉదయం కూడా చూశాను. ఏ పని అయితే చేయొద్దంటామో అదే పని చేస్తాం. గర్వం. ఇక్కడేమన్నాడు? ఆజ్ఞ అతిక్రమమే. ప్రత్యేకించి దేవుడు దిగి వచ్చి ఇది చేయమాకంటే చేయలేము. అంతేనా? దేవుడు దిగి వచ్చి కళ్ళ ఉంది ప్రత్యక్షమే ఇది చేయమాకండి అంటే చేయం మనం. దేవుడు దిగి రావాలంటే నువ్వు చావాలి, ఈ లోకాన్ని విడవాలి. దేవుడు చేయొద్దన్న పని వాడు చేశారు కనుక వారి మూలంగా నేల శపించబడింది. నీకు చెయ్యొద్దన్న పని నువ్వు చేస్తున్నావు కనుక నీ మూలంగా నీ కుటుంబం శపించబడుతుంది. ఆశీర్వాదము నీ గడప దగ్గరే ఉంది, కానీ చెయ్యొద్దన్న పని చేస్తున్నావు కనుక అది ఇంట్లో ప్రవేశించకుండా అది వెడలిపోతుంది. పాపం అనే ముళ్ళు ఎప్పుడైతే ప్రవేశించిందో రోగము మరణము ప్రవేశించింది మానవుని శరీరంలో. ఆ పాపం అనే ముళ్ళు మనిషి జీవితంలో ఉన్నంత కాలము దేవుని ఆశీర్వాదాన్ని మానవుడు చూడలేడు. ఎందుకో మీ కొరకు ప్రార్థన చేస్తుంటే దేవుడి వర్తమానం ఇచ్చాడు. చూడండి, రెండో మాట చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వాక్యం. ఒకటి, పాపం అనే ముళ్ళు తొలగించుకోవాలి. ఆజ్ఞాతిక్రమమే పాపం. చెప్పినప్పుడు వినాలి. ఆజ్ఞాతిక్రమమే పాపం. రెండవది, మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వాక్యం. ముళ్ళు పొదలో విత్తబడిన వాడు వాక్యం వినవాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును
ముళ్ళ పొదలలో విత్తబడిన వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలుడు. రెండవది ఏంటో తెలుసా? రెండవది లోక చింతలు, ధనభోగాలు, ఐహిక విచారములు. ఏం చేయాలంట? ఐహిక విచారములను విసర్జించాలి. లోక చింతలు, ధనభోగములు, ఐహిక విచారములు అనే ముళ్ళు. అదే అధ్యాయం 7వ వచనం చదవండి. మత్తయి సువార్త 13:7. కొన్ని ముళ్ళ పొదల్లో పడెను, ఎదిగి ఏటిని? ఏం పడ్డవి? విత్తనములు. విత్తనము అంటే నీవు. విత్తనము అంటే నీవు. కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి. లోక చింతల్లో పడి, ధనభోగాల్లో పడి, ఐహిక విచారముల్లో పడి ముళ్ళును కొని తెచ్చుకుంటున్నావు. ఈనాడు చాలా మందికి లోక చింతలు ఎక్కువ. అబ్బో, రేపు నేను ఉంటానో ఉండను, రేపు నేను తింటానో తినను, రేపు నేను మా పిల్లల దగ్గరికి పోతానో లేదు. ఇది చింతలు. దేవుడు ఏమన్నాడు? రేపటిని గూర్చి. మరి నీవెందుకు చింతిస్తున్నావు? నీవెందుకు చింతిస్తున్నావు అంటే ఆజ్ఞ అతిక్రమిస్తున్నావు. దేవుడు ఏమన్నాడు? ఆజ్ఞ పాటించమన్నాడు. ఆజ్ఞ అతిక్రమిస్తాం. రేపు ఊరికి పోతామో లేదు, రేపు తింటామో లేదు. రేపటిని గురించి చేయవద్దన్నాడు కదా. ఈ రోజే నీది, రేపు నీది కాదు. పోయిన నెలలో ఒకరోజు తల్లి ఫోన్ చేసి తన కొడుకు గురించి, తన బిడ్డల గురించి చెప్పి ప్రార్థన చేశాక ఇట్లా జరిగిందమ్మా. ఆమె అయ్యగారు చెప్పమ్మా. వెంటనే రేపటికల్లా ఈ శోధన పోవాలి, ప్రార్థన ఏంటి? ఎల్లుండి నుంచి మేము పెళ్లికి పోవాలి. ఓ, నేను చేయనన్న. కష్టాలు వస్తే మాస్టర్ గుర్తుకొస్తాడు, రాకపోతే నేను చేయనన్నా. పులిపీఠం మీద చెప్తున్నా, చాలా వరకు ఆపేశారు ఇట్లాంటి కేసులన్నీ. నేను ప్రార్థన చేసి, నేను పస్తులు వండుకొని, నేను తన్నులు తింటే సాతాను గడిచేత ఆమె ఎల్లుండి పెళ్లికి పోతుందంట. ఇప్పుడు విశ్వాసం నాకుండాలా నీకుండాలా? నువ్వు ప్రార్థన చేయాలా? నువ్వు ప్రార్థన చేసి, నేను ప్రార్థన చేసుకుంటా పాస్టర్ గారు, మీరు నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అంటే అప్పుడు ప్రార్థన చేస్తాను. మళ్ళీ ఎక్కడ పెళ్ళి? అదే కొంపలో. ఎవడైతే చేశాడో అదే కొంపలో మళ్ళీ. ఇప్పుడు నేను ప్రార్థన చేసి నేను తన్నులు తింటా కానీ ఈడు మళ్ళీ పోయి అక్కడి నుంచి ఎక్కించుకొని రావాలి. అది ఉదయాన్నే 6 గంటలకు ఫోన్ చేసి, అయ్యగారు రాత్రి అంతా నిద్రపోకుండా ప్రార్థన చేసావా అంది. చేయలేదన్న. ఆ రోజు నుంచి ఫోన్ చేయడం మానేసింది. పీడ విరగడం అయింది అనుకున్నా. నేను నిద్రలు మాని, నిద్రలు మాని ప్రార్థన చేస్తే నువ్వేం దర్జాగా పండుకుంటావు. ఆ మరుసటి రోజు దారిని పోతూ
ఓ పాస్టర్ గారు అన్నారంట, పెద్ద ఆయన, కీడు నిన్ను మృంగివేయబోతుంది అన్నాడు. కీడు లేదు పీడు లేదు అన్నదాన్ని మళ్ళీ విశ్వాసం ఏమికి లేదు, మాకుండాల. చాలా మందికి వాళ్ళు విశ్వాసంగా ఉండరు, మేముండాల. ఇప్పుడు వాళ్ళు మరణ పడకల మీద, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు. ఇప్పుడు ప్రార్థన చేస్తారు. అదే అక్కడ అంది, లోక చింత. రేపటిని గురించి చింతించమాకంటే రేపటిని గురించి చింతిస్తున్నాం. ఈరోజు సక్రమంగా ప్రార్థన చేయం. ధనభోగం. మూడవది ఐహిక విచారం, అనవసరమైన మాటలు, అనవసరమైన వాటి గురించి విచారించడం. కొంతమందికి ఎలా బ్రతకాలని చింత, మంచిగా బతుకుతామో లేదు. క్రైస్తవులే అన్నిలు ప్రశాంతంగా దర్జాగా కూలీ నాలి చేసుకుని బతుకుతారు. వీళ్ళు అట్లా కదా, ఎట్లా బతుకుతామో లేదు. ఈ చింత అనే ముళ్ళు నీలో ఉండకూడదని ప్రభు తెలియజేస్తున్నారు. ధనము సంపాదించుకోవడం తప్పు కాదు, కానీ ధనాపేక్ష ఉండటం తప్పు. ధనం సంపాదించుకోవడం తప్పు కాదు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 3వ వాక్యంలో ఉంటుంది, ధనము సంపాదించుకోవడం తప్పు కాదు, ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. విత్తనం అనే వాక్యము ముళ్ళ పొదల్లో అంటే రోగము, లోక చింతలు, ధనము, మరణము లాంటివి. విత్తనం అంటే వాక్యం, ముళ్ళ పొదలంటే రోగం, లోకం, లోక చింత, ధనము, మరణము, ఐహిక విచారములు. ఇవన్నీ ఒక వ్యక్తి జీవితంలో ఉన్నప్పుడు వాక్యం అనే విత్తనము విత్తినా ఫలితం లేదు. ఇవన్నీ వారి జీవితంలో లేకపోతే వాక్యం అనే విత్తనం విత్తబడుతుంది. ఆ ముళ్ళు తప్పులు తుప్పలు వాక్యము అనే విత్తనాన్ని ఎదగనివ్వకుండా చేస్తాయి. నేను కుండీల్లో విత్తనాలు వేశాను. విత్తనం తొందరగా మొలిసిద్దా? కలుపు మొక్కలు తొందరగా మొలుస్తుందా? కలుపే వస్తుంది, ఎదగనివ్వకుండా చేస్తుంది. అది ఒక మొక్క ఎదగాలి అంటే, విత్తనము ఫలించాలి అంటే రైతుకు బాగా తెలుసు. ఈ కలుపు మొక్కలన్నీ వీకేస్తే మొక్క ప్రశాంతంగా ఎదుగుతుందని. నీలో నుండి రోగం, నీలో నుండి లోక చింతలు, ధనాపేక్ష, ఐహిక విచారములు, మరణం. సోమరి మార్గము ముళ్ళ కంచె. ఏటట? సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గం అంట. సోమరివాడు సోమరితనం పోవాల, అది ముళ్ళ కంచె. సోమరి మార్గము ముళ్ళ కంచె. ముళ్ళెందుకు మనలో మొలుస్తాయి? సోమరితనం అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ముళ్ళు ఉందనే అర్థం. విశ్వాస జీవితంలో సోమరితనం ఉండకూడదు. సేవకుల్లో గాని విశ్వాసిలో గాని సోమరితనం గాని ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందలేము. అదే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 4వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, చూడండి చివరిగా. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 4వ వాక్యం. విత్తులు వేయు కాలమున దున్నడు. వాడు ఎప్పుడు దున్నుతాడో తెలుసా? అందరి ఫలించిన తర్వాత సమయం దగ్గర పడినప్పుడు దున్నుతాడు. అందరు విత్తనాలు వేసుకుంటూ ఉంటే వాడు అలర్ట్ గా ఉండడు. వాడు అప్పుడు విత్తనాలు వేయడు, దర్జాగా నిద్రపోతాడు. వర్షాలు ఉండవు చూడు, పంట ఫలించని సమయంలో విత్తనాలు విత్తుతాడు. ఈడు సోమరి.
అందరూ ప్రార్థన చేసేటప్పుడు, అందరూ నిద్ర నుండి మేల్కొనేటప్పుడు సోమరి నిద్ర లేగవాడు. అందరూ పనులకు పోయేటప్పుడు లేగుతారు అనుకోండి, సోమరి 1 గంటకు లేగుతాడు, 2 గంటలకు లేగుస్తాడు. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.